వెల్కమ్ టు సిఎంసి ఛానల్ అండి. ఇప్పటి వరకు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన తెలుగు మన సామెతలకు పునర్స్వాగతం అండి. ఈ ఎపిసోడ్ సామెత అడుగ నేరము ఉన్నది ఊడ్చివ్వండి. ఇది కూడా ఎవర్ గ్రీన్ నానుడండి. అడుగ నేరము ఉన్నది ఊడ్చిపెట్టండి అంటేనే ఇవ్వండి, పెట్టండి అంటే వాళ్ళంతటా వాళ్ళు ఇవ్వాల్సిందే, మనం తీసుకున్నది కాదన్నమాట, మనం అడిగి తీసుకునేది కాదు అని చెప్పే సామెత అండి. ఇది తరతరాలుగా నానుడి అంటేనే ఎన్నో తరాల నుంచి వాడేదన్నమాట. దీన్ని మీరు ఎలా అయినా అన్వయించుకోవచ్చు, ఆడపిల్లలకి మగపిల్లలకి నేటి సమాజానికి ఎలా అన్వయించుకోవచ్చు అంటేను శరామమునే సుబ్బలక్ష్మిని సుబ్బారావుని తీసుకొచ్చేద్దామండి. సుబ్బలక్ష్మి సుబ్బారావు మధ్యతరగతి కుటుంబీకులు, భార్యాభర్తలు. సుబ్బారావు తల్లి సుబ్బాయమ్మ. అప్పుడు సుబ్బలక్ష్మికి సుబ్బారావుకి ఒక 35-40 ఏళ్లు ఉంటాయి అన్నమాట. చిన్నతనంలో సుబ్బలక్ష్మికి పెళ్లి కావటం వలన, మొదటి సంతానం ఆడపిల్ల అవటం వలన ఆ అమ్మాయికి సంబంధాలు చూడటానికి వెళ్తారన్నమాట. మగపెళ్లి వాళ్ళు చాలా అణువుగా అనునయంగా, మీరేమిచ్చినా మీ అమ్మాయికేనండి, మీ అల్లుడికే, మాకేం వద్దు, మేమేం అడగమండి, మేము అడగనేరం, అసలు అడగటమే తెలియదట. వాళ్ళు ఎరమంటే ఎరగం, వాళ్ళు ఎరగరు, మీరు ఉన్నది ఊడ్చిపెట్టండి అన్నట్టు ఉంటుంది. అంటేను ఎవరికి కూడాను వాళ్ళకున్నది మొత్తం ఊడ్చిపెట్టేయాలి అని అనుకోరు. ఊడ్చిపెట్టడం అంటే దుమ్ముతో సహా మనం లాగేసి చేటలో ఎత్తేసి మొత్తం ఇచ్చేయటం, క్లీన్గా ఉండాలన్నమాట మన ఇల్లు. అంటే ఏ వస్తువు వాహనాలు ఏమీ లేకుండా అని చెప్పడం అన్నమాట ఈ సామెత. అలా వాళ్ళు 2 లక్షలు కట్నమని, ఆ పిల్లాడికి స్కూటర్ అని, అదని ఇదని అడుగుతారు సుబ్బారావుని. సుబ్బారావు వచ్చి తల్లితో చెప్తాడనమాట, అమ్మ వాళ్ళు ఇవి అడిగారు అని. ఎందుకురా ఒప్పుకోవడం, ఏదో సామెతలాగా ఉంది, అడుగనేరం ఉన్నది ఊడ్చిపెట్టండి అని. ఎంత ఆడపిల్ల గల వాళ్ళవైతే మాత్రం మొత్తం ఇచ్చేస్తే రేపు నువ్వేటా బతుకుతావు, ఇంకా చిన్న వెధవ ముక్కుపచ్చలారిన వాడు ఉన్నాడు అని మనవాడు వంక చూపించింది ఒక 5 ఏళ్ల పిల్లాడిని. అంటేను తప్పదు కదమ్మా ఆడపిల్లకి పెళ్లి చేయటం అని మొత్తానికి వాళ్ళు చెప్పిందంతా కూడాను వీళ్ళు ఇచ్చారనమాట. కట్నం ఇచ్చారు, కానుకలు ఇచ్చారు, వాళ్ళు అడిగిన ముద్దులు ముచ్చట్లు అన్నీ తీర్చారన్నమాట. ఇంకా ఇది అది కాకుండాను తర్వాత ఈ పిల్లవాడు పెద్ద అయ్యాడు. ఒక 2 దశాబ్దాలు గడిచిపోయినాయి. ఇప్పుడు ఈ పిల్లాడి సంబంధానికి సుబ్బలక్ష్మి సుబ్బారావు సంబంధాల వేటకి వెళ్తారు. ఇప్పుడు ఆడపిల్లవాళ్ళ టర్న్. ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుందామండి. ఇప్పుడు వీళ్ళ ఊరికే మనం ఉదాహరణకి సుబ్బలక్ష్మిని సుబ్బారావుని తెచ్చాం కానీ, ఇప్పుడు మగపిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఎట్టా ఉందంటే డిమాండ్ ఆడవాళ్ళది ఉంది, మగపిల్లలది లేదు ఖచ్చితంగాను. వాళ్ళు ఆస్తి ఎదురు రాసిస్తామన్నా కూడా, ఎందుకంటే ఆడపిల్లలు తక్కువైపోయారు. ఇవన్నీ స్వయంకృత అపరాధాలు మనం చేసుకున్నవే. ఆడపిల్ల పుడితే ఖర్చని మగపిల్లల కోసమే మనం ఉండి ఆడపిల్లల్ని చాలా తక్కువ చేసుకున్నాం. మనం చాలా తక్కువ అయిపోయాం కూడా. ఇప్పుడు ఆ మగపిల్లవాడికి సంబంధం కోసం వాళ్ళు తిరగని ఊరు లేరు. మొత్తానికి ఎట్టాగొట్ట ఒక సంబంధం నిర్ణయించుకుంటేను ఆడపిల్ల తల్లి, ఇక్కడ మళ్ళా మనవి చేస్తున్నానండి, మగపిల్లవాడి తల్లి కాదు, సుబ్బలక్ష్మి కాదు, ఆడపిల్ల తల్లి డిమాండ్ చేయటం మొదలెట్టింది. మీరు ఏం పెడతారు పిల్లకి? మా అమ్మాయి సాఫ్ట్వేర్, 1,50,000 జీతం, మీ అబ్బాయికి ఓకే 1,75,000, 25,000గా తేడా. మా అమ్మాయికి మేము కాలు కింద పెట్టకుండా పెంచాం, తనకు కావాల్సినవి సొంత ఇల్లు, ఎవరి పోరు ఉండకూడదు, అలా చాలా 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 డిమాండ్స్ పెట్టారన్నమాట. అదే కాకుండాను మీ పిల్లాడికి మీరు ఏమి ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, ఇల్లు ఇస్తే ఆ అబ్బాయి పేరుంటేనే మా అమ్మాయి వస్తుంది, అదే మీరుండి అక్కడ మీరు ఉన్నారంటే మా అమ్మాయి రావటం కష్టమండి, మా అమ్మాయికి అసలు పని పాట రాదని చెప్పాలి. దానికి అవసరం లేకుండానే పెంచాం మేము, పని మాట నేర్పించాల్సిన అవసరమే లేదు. పైగా ఇప్పుడు అన్ని జొమాటోలు స్విగ్గీలు వచ్చాయి కదండి, వంట దేనికి, పనివాళ్ళు వచ్చేసారు, ఇంకా దేనికి మిషన్లు వచ్చేసాయి, అసలు పెద్దవాళ్ళు అక్కర్లేదు, సలహాలు సంప్రదింపులు అక్కర్లేదు, ఇంకా ఆడపిల్లలు వాళ్ళ ఇష్టం అన్నట్టు మాట్లాడారు ఆడపిల్లల తల్లిదండ్రులు. చివరికి వాళ్ళు ఎలా వచ్చారంటేను, మేమేం అడగమండి, మీరేం పెట్టుకున్నా మీ పిల్లాడికే, మీరేం ఇచ్చుకున్నా మీ పిల్లాడికే అని. సామెత అదే సామెత అండి, స్థానాలు మారాయి అన్నమాట. ఇప్పుడు ఆడపిల్లని అడగాల్సినవి మగపిల్లాడిని అడుగుతున్నారు వాళ్ళు. ఇది జరిగే విషయం ఇప్పుడు లోకం మీద. మేమేం అడగమండి, ఉన్నదంతా ఊడ్చిపెట్టండి అని. సుబ్బారావు నిట్టూరుస్తూ తల్లి మంచం మీద కూర్చుని, అమ్మ వాళ్ళు ఇట్లా అన్నారే అని ఏదో చెప్పుకోపోయాడు.
ఏమన్నారా, ఆ సామెత ఏం మారలేదు, అడుగనేరం ఉన్నది ఊడ్చిపెట్టండి అన్నారు. మీ మొహాలు మండ, మీ జాతకాన్ని ఇంతేరా. ఆడపిల్లని కన్నప్పుడు మీరే ఇచ్చుకున్నారు, మగపిల్లాన్ని కన్నప్పుడు మీరే ఇచ్చుకుంటున్నారు. పర్వాలేదులే, లోకం మారింది, కానీ మీ తలరాత మారలేదు అని కొద్దిగా నిష్ఠూరంగానే మాట్లాడింది సుబ్బాయమ్మ. దీన్ని బట్టి మనకి తెలిసింది ఏంటండి, ఆడపిల్లలకి డిమాండ్ ఉంది అని. ఈ సామెత ఎవర్ గ్రీన్, ఎవరికన్నా అన్వయించుకోవచ్చు. ఒకప్పుడు అనేవాళ్ళు అన్నమాట కొంచెం నిష్ఠూరంగా, ఏంటంటే ఆడపిల్ల వచ్చింది ఏం అడగదు కానీ వీళ్ళదే ఉన్నది ఊడ్చి పెడతారు అని. ఆడపిల్ల అంటే ఆడబిడ్డ. ఇప్పుడు వదినలు ఎవరు ఊరుకోవటం లేదులేండి, వాళ్ళు అంతకన్నా ఇదైపోయారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ సామెత మన వెన్నంటే ఉందండి, అడగనేరము ఉన్నది ఊడ్చిపెట్టండి అని. ఈ సామెత మీకు అర్థమయ్యేలా చెప్పామని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ మరో ఎపిసోడ్లో మరో సామెతలో కలుసుకుందామండి. అప్పటి వరకు సెలవు. ధన్యవాదములు.